డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. డ్రైనేజీలు ఆక్రమించడం వలన మురుగునీరు అక్కడికక్కడే పేరుకుపోవడంతో దోమల వ్యాప్తి చెంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. అటువంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో డ్రైనేజీలను ఆక్రమించి నిర్మించిన శాశ్వత కట్టడాలను తొలగిస్తున్నామని చెప్పారు. ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా రాఘవరెడ్డి కాలనీ వద్ద నుండి కేఎం హాస్పిటల్ వరకు ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆక్రమణలతో పాటు కాలువలో పూడికి తీసివేత పనులు జరగడంతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత వ్యాపారస్తులు మరలా కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యాపారస్తులు ప్రజలు తమకు సహకరించాలన్నారు. ఎంక్రోచ్మెంట్ 3.5 కిలోమీటర్స్ టోల్ గేట్ దగ్గర నుంచి కేఎం హాస్పిటల్ వరకు రెండు పక్కల ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ డ్రైనేజ్ కూడా ఆక్యుపై చేసేసి ముందుకొచ్చి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా కొన్ని కట్టున్నారు. అలాగే టెంపరీగా షాపులు పెట్టుకున్నారు. దానిలో భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అలాగే చైర్పర్సన్ గారు అలాగే కమిషనర్ గారు బాంబే హైవే మొత్తం ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేయాలని, అట్లాగే డ్రైనేజీకి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాం, స్టాగ్నేషన్ ఉండటం వల్ల దోమలు బారిన పట్టడం, అట్లాగే అందరూ ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన కమిషనర్ గారు చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారి సలహా మేరకు ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ తొలగించే పనిలో భాగంగా ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది. పని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కేఎం హాస్పిటల్ మళ్ళీ ఆ పక్క నుంచి కూడా రెండు పక్కల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ సంబంధించి డ్రైనేజీ క్లీన్ చేస్తున్నారో మళ్ళీ దానిపైన ఎటువంటి నిర్మాణాలు కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఏమి చేయకూడదు, టెంపరీ కూడా పెట్టకూడదు. అట్లా ఏదైనా పెడితే కమిషనర్ గారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది.